చర్చించాల్సింది ఏపీలో కాదని లోక్సభలో అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర విభజన గురించి చంద్రబాబు ఎందుకు బీజేపీని నిలదీయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు టీడీపీ ఎంపీలతో నోటీసు ఇప్పించాలని సూచించారు. మీకు ఆ మోడీ కానీ బీజేపీ తోట కానీ కేసీఆర్ తోటి కానీ భయపడడానికి ఒకే ఒక కారణం ఆ ఓటు నోటు కేసు. అందులో నిర్భయంగా చెప్పండి, ఎస్ ఆ వాయిస్ నాదే, నాకు ఈ డబ్బుల సంగతి తెలీదు, డబ్బులు ఎవరో పుచ్చుకుంటే నేనేం చేయను అని నిర్భయంగా చెప్పండి. మీకు ఆ కేసులో ఏ రకమైనటువంటి ప్రమాదం రాదు. మీరు చెప్పిందంతా మేము విన్నాం. మీరేమన్నారు? నిర్భయంగా ఓటేయన్నారు. ఎవడన్నా అవతల పార్టీ వాడు మీ పార్టీకి ఓటేస్తానంటే పార్టీ నాయకుడితో మాట్లాడమంటే మాట్లాడతారు. నేను కమిట్మెంట్ వాళ్ళు మా పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి కమిట్మెంట్కి నేను కట్టుబడి ఉన్నాను అన్నారు. కమిట్మెంట్ అంటే ఆంగ్లో ఇండియన్స్ గురించి మంచి చేస్తామని చెప్పుండొచ్చు, ఏదైనా చెప్పుండొచ్చు. దానికి కమిట్మెంట్ ఎక్కడ డబ్బు ప్రసక్తి లేనప్పుడు మీరు అక్కడ మీ పార్టీని కాపాడుకోవడానికి మీ అనుచరులను కాపాడుకోవడానికి తప్పించుకు తిరుగుతున్నారు. అదే ఈ ఆంధ్రప్రదేశ్కి పెద్ద గ్రహణం కింద పట్టేసింది. ఈ గ్రహణం నుంచి బయటపడాలంటే నిర్భయంగా ఈవేళ ఎలా అయితే చెప్పారో, ఈవేళ మీరు బీజేపీ మీద చార్జ్ చేశారు. మీకు తెలియకుండానే తలుపులు మూసి చేశారు అన్న దాంట్లో కాంగ్రెస్ని బీజేపీని కలిపి ఇచ్చారు అటాక్. రండి, అదే లైన్లో బయటికి రండి. ఇంక 2 ఏళ్ళే టైం ఉంది, ఏడాదిలోపే ఎలక్షన్లు కూడా అంటున్నారు. ఈవేళ మీరు ధైర్యంగా నిలబడితే మీ వెనకాల నిలబడక తప్పని పరిస్థితి అందరికీ వస్తుంది. ఇప్పటికైనా రండి బయటికి ధైర్యంగా. అది నవనిర్మాణ దీక్ష. ప్రజలేం దీక్ష చేయగల మీరు తీసుకోండి, చూస్తాను దీని సంగతి, దీని అంతు తెలుస్తానని. ప్రతి ఒక్క